టీడీపీ నేతలపై పాత కేసులు తవ్వితోరుతున్నారని, ప్రజలపై వైసీపీ నేతలు దౌర్జన్యాలు పెరిగిపోయాయన్న చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ విషయాలపై చంద్రబాబు టెలికాన్ఫరెన్స్ పై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సత్యని అడిగి తెలుసుకుందాం. సత్య, ఐటీ దాడులు, వైసీపీ దౌర్జన్యాలపై చంద్రబాబు ఇంకా ఏమన్నారు? శ్రీనివాస్, ఈ రోజు ఉదయం చంద్రబాబు పార్టీ బూత్ కన్వీనర్లు అదేవిధంగా సేవా మిత్రులతో సుదీర్ఘంగా టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఎన్నికల ప్రచారానికి 5 రోజులే సమయం ఉంది. పోలింగ్ 6 రోజులు మాత్రమే గడువున్న నేపథ్యంలో దానికి తగ్గట్టుగా కార్యకర్తలు అదేవిధంగా నాయకులు కూడా పూర్తి స్థాయిలో సన్నద్ధం అవ్వాలని ముందుగా చెప్పిన పరిస్థితి ఉంది. కేంద్రం నుంచి నరేంద్ర మోదీ టీడీపీ నేతలపై ఐటీ దాడులు చేయిస్తున్నారు, టీడీపీ నేతలపై పాత కేసులు తల్లి జోడిస్తున్నారు కేసీఆర్ అని చెప్పి కూడా అటు మోడీ పైన ఇటు కేసీఆర్ పైన కూడా తీవ్ర విమర్శలు చేసిన పరిస్థితి ఉంది. ఎన్ని దాడులు ఉంటే అన్ని దాడుల్లో కూడా దొంగదాడులు, యుద్ధంలో దొంగదాడులు చేస్తున్నారు తెలుగుదేశం పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ పైన కూడా ఆయన వ్యాఖ్యానించారు. యుద్ధంలో సాంప్రదాయాలను పాటిస్తారు. అయితే ఈ 3 పార్టీలు అంటే వైఎస్ఆర్సీపీ, కేసీఆర్, టీఆర్ఎస్ అదేవిధంగా బీజేపీ 3 పార్టీలు కూడా యుద్ధ సాంప్రదాయాలను కూడా వదిలేశాయి. ఎన్ని కుట్రలు చేయాలో అన్ని కుట్రలు చేస్తున్నాయి. టీడీపీ నేతల నిబ్బరాన్ని దెబ్బతీసేందుకు వీళ్ళు దుర్మార్గాలు వల్ల తరతరాలుగా అభివృద్ధి ఆగిపోతుందని చెప్పేసి కూడా ఆయన వ్యాఖ్యానించారు. దుష్ట చతుష్టయం లాగా కుట్రలు పోరాటాలకు అడ్డుతగులుతున్నారు, కుట్రలు కూడా ఆయన చెప్పిన పరిస్థితి ఉంది. రాష్ట్రానికి తెలుగుదేశం పార్టీకి ప్రజలే రక్షకులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మోడీ కేసీఆర్లే రక్షకులు అని కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి ఉంది. దారి చివరకు కొన్ని చోట్ల టీడీపీకి మద్దతు పలుకుతున్న వాళ్లకు దారి మూసేస్తున్నారు, గుడిసెలు పీకేస్తామని చెబుతున్నారు. పొంగనూరులో ఇటువంటి బెదిరింపులు కూడా పాల్పడుతున్నారు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలను కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డ పరిస్థితి ఉంది. మైలవరంలో వైకాపా నేతలు పోలీసుల పైన, జవాన్ల పైన చెప్పులు, రాళ్లతో దాడులు చేసిన విషయాన్ని కూడా ఆయన టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. కొల్లూరులో స్కూల్ పిల్లల ఆటో పైన కూడా చివరకు స్కూల్ పిల్లలు వెళ్లే ఆటోల పైన కూడా వైసీపీ నేతలు తమ దౌర్జన్యం చేశారని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డుకుండే వాళ్ళ ఇళ్ల పైన దాడులు చేసి వాళ్ళ సామాన్లను రాత్రే బయట పడేస్తున్నారు. ఒకవేళ వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే సొంత ఇళ్లలోనే అడ్డుకుండాల్సిన పరిస్థితి వస్తుందని కూడా ఆయన ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. విశాఖలో ఏబిఎన్ ఆంధ్రజ్యోతి వెలుగులోకి తెచ్చినటువంటి గర్భిణీ మహిళ ఉదంతాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. చివరకు గర్భిణీ మహిళలు కూడా రక్షణ లేకుండా వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు వ్యవహరిస్తున్నారు. వృద్ధులన్న కనికరం కూడా వాళ్లకు లేకుండా వ్యవహరిస్తున్నారు. ఇటువంటి పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం చివరి ఇబ్బందులు పడుతుందని కూడా పేర్కొనడం జరిగింది. పేదల సంక్షేమానికి తెలుగుదేశం పార్టీ సంఘీభావ యాత్రలు చేయాలి. ఎందుకంటే ఇప్పటికే పేదలను వాళ్ళు ఇబ్బందులు పెట్టడం స్టార్ట్ చేశారు కదా. రోజు 1 గంట సంఘీభావ యాత్రలు తెలుగుదేశం పార్టీ చేయాల్సిన అవసరం ఉందని కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. గెలుపు వ్యూహాలు సిద్ధం చేసుకోవాలి, పకడ్బందీగా అమలు చేయాలని కూడా ఆయన వ్యాఖ్యానించారు. ప్రలోభాలను తిప్పు చేయాలి, దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని కూడా వ్యాఖ్యానించారు. టీడీపీ ఏజెంట్లు కొంటామని వైసీపీ దుష్ప్రచారం చేస్తుంది. పార్టీని, కార్యకర్తలను అవమానించే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యాఖ్యలను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తిప్పుకొట్టాలి. 1984లో ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమ స్ఫూర్తి ఏదైతే వచ్చిందో ఆ స్ఫూర్తి ఆధారంగా మరొకసారి ప్రజాస్వామ్య పరిరక్షణ ఉద్యమాన్ని రాష్ట్రంలో తీసుకురావాలి కార్యకర్తలందరూ కలిసి కూడా చెప్పిన పరిస్థితుంది. ఎన్టీఆర్ ను పదవిలోంచి దించిన తర్వాత తిరిగి ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజెక్కించుకుందో అదే విధంగా ఛాలెంజ్ గా రాష్ట్రంలో కార్యకర్తలు పనిచేయాలని కూడా చెప్పిన పరిస్థితి ఉంది. కేసీఆర్ కు ఆంధ్రలో సత్తా ఏంటో కేసీఆర్ తెలియజేయాలి, అదేవిధంగా తెలుగుదేశం సత్తా ఏంటో మోడీకి రుచి చూపించాలని కూడా వ్యాఖ్యానించారు. దుష్టబుద్ధి జగన్మోహన్ రెడ్డికి తిరుగులేని గుణపాఠం చెప్పాలని వ్యాఖ్యానించారు. పొద్దుటూరులో రీసెంట్ గా జరిగిన పుట్టా సుధాకర్ యాదవ్ మీద జరిగినటువంటి ఐటీ దాడులకు సంబంధించి కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. కడపలో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఆయన అండగా నిలవడాన్ని ఆయన అభినందించారు. ప్రత్యర్థులకు వణుకు పుట్టించారు తెలుగుదేశం పార్టీ నేతలు ఈ ఉదంతంతో కూడా చెప్పిన పరిస్థితి. టీడీపీ బీసీ నేతలపైన ఎందుకు మోడీ టార్గెట్ చేస్తున్నారు, తాను బీసీ అని చెప్పుకుంటూ ఏదైతే బీసీ నేతలు పుట్టా సుధాకర్ యాదవ్ కావచ్చు లేదా నెల్లూరుకు చెందినటువంటి నేతల పైన కూడా దాడులకు బేలం అస్సాం లాంటి నేతలపైన కూడా దాడులకు పాల్పడ్డారు. దీనిపై తీవ్రంగా మూల్యం చెల్లించాల్సి ఉంటుందని కూడా ఆయన చెప్పిన పరిస్థితి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యాపారులపై ఐటీ దాడులు చేయిస్తోంది, టీఆర్ఎస్ కాంట్రాక్టర్లపై ఐటీ దాడులు చేయిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యాపారులు, టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా ఉన్నారు, వాళ్ళపై ఎందుకు దాడులు చేయట్లేదనే విషయాన్ని కూడా ఆయన ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో ప్రస్తావించారు. టీడీపీ, డిఎంకే, టీఎంసీ, అదే ఎస్పీ, బీఎస్పీల పార్టీలకు చెందిన నేతలపైన ఎందుకు మోడీ దాడులు, దౌర్జన్యాలు చేయిస్తున్నారని కూడా ఆయన తీవ్రంగా మండిపడ్డారు. జగన్ కేసులు మాఫీయే కోసమే మోడీ చెప్పినట్టల్లా ఆయన వెళ్తున్నారు. ఈ విజయగానే కొనసాగితే వైసీపీ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు, అకృత్యాలు, చంపడమో చావడమో అంటూ ఆ నాయకులు చెబుతున్నట్టుగా తయారవుతుందని కూడా ఆయన వ్యాఖ్యానించారు. అన్నదాత సుఖీభవ, పసుపు కుంకుమ లాంటి ప్రభుత్వ పథకాలను కూడా అడ్డుకుని వాటిపై పిటిషన్లు వేయిస్తూ
తీవ్ర ఇబ్బందులకు తెలుగుదేశం పార్టీని అదేవిధంగా ప్రభుత్వాన్ని గురి చేసే ప్రయత్నం చేస్తున్నారని కూడా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. డమ్మీ ఈవీఎంలు కూడా దించి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. మద్యం మత్తులో ఊగిపోతున్న వైసీపీ అభ్యర్థులు వాళ్ళు ఎక్కువ స్టట్లు మాట్లాడుతున్నారు. డబ్బులకు బదులుగా కూపన్లు పంపిణీ చేస్తున్నారు అని చెప్పి కూడా దీనిపై ఎలక్షన్ కమిషన్ కూడా ఎందుకు పట్టించుకోవట్లేదని ఆయన ప్రధానంగా చెప్పిన పరిస్థితి అయితే ఉంది. మూడు పార్టీలు లాలూచీకి ప్రజలే బుద్ధి చెప్పాలి వచ్చే ఎన్నికల్లో అని కూడా అధినేత చంద్రబాబు తీవ్రంగా స్పందించారు ఈ రోజు జరిగిన టెలికాన్ఫరెన్స్ లో. శ్రీనివాస్, సత్య, ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలపై టీడీపీ నేతలకు కార్యకర్తలకు చంద్రబాబు ఏమని దిశానిర్దేశం చేశారు? అంటే ప్రస్తుతం ఏదైతే వైసీపీ చేస్తున్నటువంటి కుట్ర, అంటే వైసీపీ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, అదేవిధంగా బీజేపీ కలిసి సంయుక్తంగా చేస్తున్న కుట్రపై ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేశారు. వీటిని ఎదుర్కొన్నా 1984లో ఏ విధంగా అయితే ప్రజా పరిరక్షణ ఉద్యమం వచ్చిందో అదేవిధంగా తెలుగుదేశం పార్టీని రాష్ట్రాన్ని రక్షించుకోవడానికి కార్యకర్తలు సమయంతో పనిచేయాలి. 5 రోజుల పాటే సమయం ఉంది. 5 రోజులు కూడా పూర్తి స్థాయిలో సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మన కార్యకర్తలను, బూత్ కన్వీనర్లను, బూత్ లెవెల్ ఆఫీసర్, బూత్ లెవెల్ ఉన్నటువంటి నాయకులను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ అంటే ఏంటో వాళ్ళకి ఒకసారి తెలియజేయాలి. ఇటువంటి ప్రయత్నం చేస్తే వాళ్ళకే తిరిగి ఇబ్బందికర వాతావరణం సృష్టించే విధంగా పార్టీ వ్యవహరించాలని చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పార్టీ ప్రతి ఓటును కూడా, ప్రతి ఒక్క కార్యకర్త కూడా ప్రజల వద్దకు వెళ్లి వాళ్ళని సమాధానపరిచి వచ్చే ఎన్నికల్లో అత్యధికంగా తెలుగుదేశం పార్టీని గెలిపించే విధంగా చర్యలు చేపట్టాలి. ప్రతి ఒక్క దగ్గరికి వెళ్ళాలని ఆయన దిశానిర్దేశం పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకు జరుగుతున్న ఎన్నికల ప్రచార చర్య ఎలా జరుగుతుంది, రానున్న కాలంలో ఎలాంటి మార్పులు చేసుకోవాలని దానిపై కూడా ఆయన దిశానిర్దేశం చేసిన పరిస్థితి ఉంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ సత్య. చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి.